రీసెంట్ గా ప్రియుడు మోజులో భర్తలను కడతీర్చడం భార్యలకు ఫ్యాషన్ గా మారింది. ఇలాంటి ఘటనే కరీంనగర్ లో చోటు చేసుకుంది. మద్యం తాగించి చెవిలో పురుగుల మందు పోసి ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య. అంతేకాదు ఆ తర్వాత భర్త కనబడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో స్వీపర్ గా పనిచేస్తుంది రమాదేవి. ఈమెతో పరిచయం పెంచుకున్న కర్రే రాజయ్య రమాదేవి భర్తను చంపేందుకు పెద్ద ప్లానే వేశారు. ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని యూట్యూబ్ లో చూసి అదే పద్ధతిలో హత్య చేయాలని ప్రియుడికి సూచించింది రమాదేవి. దీంతో పార్టీ చేసుకుందామని పిలిచి బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర సంపత్తో కలిసి రమాదేవి, ప్రియుడు రాజయ్య, అతని స్నేహితుడు శ్రీనివాస్ ముగ్గురు మద్యం సేవించారు. మందు ఫుల్ అవ్వడంతో అక్కడే తూలుతూ పడిపోయాడు రమాదేవి భర్త సంపత్. ఇక మద్యం మత్తులో ఉన్న రమాదేవి భర్త చెవిలో గడ్డి మందు పోశారు రమాదేవి ప్రియుడు రాజయ్య, శ్రీనివాస్. ఆ తర్వాత సంపత్ చనిపోగానే రమాదేవికి ఫోన్ చేసి చనిపోయినట్లు చెప్పారు. భర్త చనిపోవడంతో మరుసటి రోజు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది రమాదేవి. ఆ తర్వాత డెడ్ బాడీ దొరికిందని పోలీసులకు రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు వచ్చి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయాలని చెప్పారు. అవసరం లేదని రమాదేవి చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు అసలు కథను బయటకు తీశారు. కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించగా తామే హత్య చేసినట్టు అంగీకరించారు. దీంతో రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. రీసెంట్ గా ప్రియుడు మోజులో భర్తలను కడతీర్చడం భార్యలకు ఫ్యాషన్ గా మారింది. ఇలాంటి ఘటనే కరీంనగర్ లో చోటు చేసుకుంది. మద్యం తాగించి చెవిలో పురుగుల మందు పోసి ప్రియుడితో కలిసి హత్య చేసింది ఓ భార్య. అంతేకాదు ఆ తర్వాత భర్త కనపడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో స్వీపర్ గా పనిచేస్తోంది రమాదేవి. ఈమెతో పరిచయం పెంచుకున్న కర్రె రాజయ్య రమాదేవి భర్తను చంపేందుకు పెద్ద ప్లానే వేశారు. ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని యూట్యూబ్ లో చూసి ఆ విషయం ప్రియురాలికి చెప్పాడు. రీసెంట్ గా ప్రియుడు మోజులో భర్తలను కడతీర్చడం భార్యలకు ఫ్యాషన్ గా మారింది. ఇలాంటి ఘటనే కరీంనగర్ లో చోటు చేసుకుంది. మద్యం తాగించి చెవిలో పురుగుల మందు పోసి ప్రియుడితో కలిసి హత్య చేసిందో భార్య. అంతేకాదు ఆ తర్వాత భర్త కనపడడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరీంనగర్
జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో స్వీపర్ గా పనిచేస్తోంది రమాదేవి. ఈమెతో పరిచయం పెంచుకున్న కర్రె రాజయ్య రమాదేవి భర్తను చంపేందుకు పెద్ద ప్లానే వేశారు. ఎవరి చెవిలోనైనా గడ్డి మందు పోస్తే చనిపోతారని యూట్యూబ్ లో చూసి అదే పద్ధతిలో ఫాలో అయ్యి హత్య చేయాలని ప్రియుడికి సూచించింది రమాదేవి. దీంతో పార్టీ చేసుకుందామని పిలిచి బొమ్మకల్ ఫ్లైఓవర్ దగ్గర సంపత్ తో కలిసి రమాదేవి ప్రియుడు రాజయ్య, అతని స్నేహితుడు శ్రీనివాస్ ముగ్గురు మద్యం సేవించారు. మందు ఫుల్ అవ్వడంతో అక్కడే తూలుతూ పడిపోయాడు రమాదేవి భర్త సంపత్. ఇక మద్యం మత్తులో ఉన్న రమాదేవి భర్త చెవిలో గడ్డి మందు పోశారు రమాదేవి ప్రియుడు రాజయ్య, శ్రీనివాస్. ఆ తర్వాత సంపత్ చనిపోగానే రమాదేవికి ఫోన్ చేసి చనిపోయినట్లు చెప్పారు. భర్త చనిపోవడంతో మరుసటి రోజు తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది రమాదేవి. ఆ తర్వాత డెడ్ బాడీ దొరికిందని పోలీసులకు రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ పోలీసులకు తెలిపారు. ఇక దీంతో పోలీసులు వచ్చి డెడ్ బాడీకి పోస్ట్ మార్టం చేయాలని చెప్పారు. అవసరం లేదని రమాదేవి చెప్పడంతో అనుమానం వచ్చిన పోలీసులు అసలు కథను బయటకు తీశారు. కాల్ డేటా, ఫోన్ లొకేషన్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. తమదైన స్టైల్లో విచారించగా తామే హత్య చేసినట్లుగా అంగీకరించారు. దీంతో రమాదేవి, రాజయ్య, శ్రీనివాస్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు.